తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే, తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్, మా ఉత్తరాలని హానర్ చేయాలి, మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, దర్శనాలు ఇప్పించాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది. దీన్ని హానర్ చేస్తే మరి చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒకరోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డూ. థ్యాంక్ యూ. భగవంతుని సమక్షం లోపల ఇంతకంటే ఎక్కువ అప్పీల్ చేయాల్సింది ఏం లేదు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని వెంటనే రేపటి నుంచి గౌరవించాలి. ఈఓ అండ్ ద టీటీడీ బోర్డ్ చైర్మన్ హాస్ టు రెస్పాండ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీరు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ, అపవిత్రం చేసే పరిస్థితి కానీ, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన దేశంలో, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణం కట్టుకొని ఉన్నాం. కోర్టులో ఉన్నా, ఎక్కడున్నా. అదే మరికి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ, ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నా. ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా, ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు. ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువ సార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం.
రెండో సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది, మనుషులకి స్ట్రెస్ ఉండదు. ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడానికి హిందువులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కడతాం. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మొన్నే అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిపాం. చాలా బాగా జరిగింది. ఒక న్యూ ఎనర్జీ వచ్చింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అక్కడ కూడా రాజధాని కడుతున్నాం. ఆ రాజధానికి శ్రీవారి కళ్యాణ ఉత్సవం ఒక శోభను తీసుకొచ్చింది, ఒక నమ్మకాన్ని కలిగించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోయే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా శుభ సందర్భంలో నేను ఒక సంకల్పం మళ్ళీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఒకటి అనుకుంటే ముందుకు పోతాయి. చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు, వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితి వస్తున్నారు. అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం తర్వాత ప్రాణదానం ఈ రెండు ట్రస్ట్ని ముందుకు చేసేపోతున్నాయి. మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు. శ్రీవాణి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం. ఈ రెండు కూడా ఒక మూడో కార్యక్రమం కింద వస్తుంది. ఇది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం 2 కార్యక్రమాలు చేసాం. అన్నదానం, అది అయిన తర్వాత ప్రాణదానం. మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా మొబిలైజ్ చేస్తాం. ఈ ఫండ్ని ఎక్కడికక్కడ ఇప్పుడు ఉండే డబ్బులు ఖర్చు పెడుతూనే సిస్టమేటిక్గా ఇంకా ఫండ్ రేజ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సేవలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. శ్రీవారి సేవకులు ఉన్నారు, శ్రీవారి సేవకులను కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం. ఇది కూడా నా ఆలోచనే. ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు, వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా శ్రీవారి సేవకులను పెట్టాలనుకున్నాం, పెట్టాం. దానివల్ల కొంతవరకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ కానీ లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు. దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు, దేవుణ్ణి ఎక్కడికక్కడ ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికందరికీ ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది, స్ట్రెస్ ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు మూడో కార్యక్రమానికి ఆలయ నిర్మాణ నిధి, వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం. ఇంత ముందు చేసింది అన్నదానం, ప్రాణదానం, ఆలయాల నిధి. దానం అంటామా, నిధి అంటామా, వాడిచ్చే దీన్ని బట్టి ఆ పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను. మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది అనుకుంటే ఆ పేరు పెడతాను. అంటే ఇంకా మంచి పేరు తెచ్చుకోండి. అప్పుడు కూడా ప్రాణదానం స్పాంటేనియస్గా అనౌన్స్ చేశాను. ఆ రోజు ఆది కేసులో 1 కోటి రూపాయలు అక్కడే ఇచ్చారు. అట్లా ఒకసారి ఎమోషన్లో వస్తాయి, సెంటిమెంట్గా వస్తాయి. దట్ ఈజ్ మై సెంటిమెంట్ ఈ వెంకటేశ్వర స్వామి పైన. కాబట్టి అది చేస్తా అని తెలియజేసుకుంటూ మీరు ఏదైనా ఉంటాడు కంటే ఇలా ఉంటారు. మూడోది ఆలయాల నిర్మాణం. ఏదైనా స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నాను. టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ ఫెసిలిటేటర్. నేను అందుకే నిన్న కూడా ఒక మాట చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 విషయాల్లో మీరు చూస్తే, ఒకటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలకొల్పడం, 2 కూచిపూడి డ్యాన్స్ ఈ రాష్ట్రంలో వచ్చిన వారసత్వ సంపద,
3 ఇటీవల కాలంలో అరకు కాఫీ కూడా ప్రపంచం మొత్తం వెళ్తా ఉంది. ఒక ట్రైబల్ ఏరియాలో ఆర్గానిక్ కాఫీ ప్రపంచం అంతా వెళ్తా ఉంది. ఇలాంటి వారసత్వ సంపదని ప్రమోట్ చేయడం మన బాధ్యత. అందుకని ఈ 3 కూడా ప్రమోట్ చేస్తాం. నేనే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను. ఈ 3 డికేట్స్లో అది ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్లే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆలయాలు చేసేది ప్రభుత్వం లేకుంటే దేవాలయం కాదు, ప్రతి ఒక్కరు కూడా చేయాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన దేవాలయం ఉండేది ఇక్కడుంది, వెంకటేశ్వర స్వామి ఇక్కడున్నాడు. వీరి ఆధ్వర్యంలో ప్రపంచం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే వాళ్ళకి సహకరిస్తాం, ప్రమోట్ చేస్తాం. తప్పకుండా అన్ని యాక్షన్స్ తీసుకుంటాం. ఎక్కడైనా సరే